నమస్కారం, వెల్కమ్ టు సత్య టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తిక్కస్వామి ఉరుసు మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. మానవతా దృక్పథంతో గిరిజన తాండాకు చెందిన చిన్నారికి వైద్యం అందించి ప్రాణం పోసిన డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి. షాహీన్ షా వలి తిక్కస్వామి ఉరుసు సందర్భంగా నూనెపల్లె గౌండ మరియు తాపీ మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో అన్నదానం. చెన్నూరు మజరా ఇసుకపల్లి గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీ చేయాలని కోరుతున్న గ్రామ ప్రజలు. ఈ నెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు శ్రీ జగజ్జనని 17వ వార్షికోత్సవం. పొదుపు మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్న జిల్లా మెప్మా అధికారి వెంకటదాస్. నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై కార్యాచరణ సమావేశం. అప్రమత్తమైన ప్రయాణికులు తప్పిన రోడ్డు ప్రమాదం. నంద్యాల పట్టణం సాయిబాబా నగర్లోని తిక్కస్వామి దర్గా ఉరుసు మహోత్సవంలో నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గత 75 సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో కుల మతాలకు అతీతంగా నంద్యాల మరియు చుట్టుప్రక్కల ప్రాంతంలో వారు విశేషంగా తిక్కస్వామి వారి దర్గాను దర్శించుకుని ఉరుసు మహోత్సవంలో వేలాదిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. నంద్యాల పట్టణం శ్రీనివాస నగర్ మెయిన్ రోడ్డు నందుగల అనిల్ పురిటి మరియు చిన్నపిల్లల ఆసుపత్రిలో డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి గిరిజన తాండాకు చెందిన చిన్నారికి మానవతా దృక్పథంతో ఉచితంగా అత్యవసర ఆపరేషన్ చేసి ప్రాణాలను కాపాడారు. పేదలకు అతి తక్కువ ధరలలో చికిత్స అందించడం జరుగుతుందని వైద్యులు అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, అనిల్ చిల్డ్రన్స్ హాస్పిటల్. నేను న్యూనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ అండి. సో ఒక 6 రోజుల కిందట మన దగ్గరికి ఒక బేబీని తీసుకొచ్చారు, బేబీ ఆఫ్ తాండూరమ్మ అనేసి. బేబీని తీసుకొచ్చేదానికి రీజన్ ఏంటంటే పాపకి వెనకల పెద్ద గడ్డ ఉందనేసి తీసుకొచ్చినారు. మనం బేబీని చూసే టైంకి బేబీ చాలా సీరియస్గా ఉండింది. హై గ్రేడ్ ఫీవర్ ఉండి హార్ట్ రేట్ ఆల్మోస్ట్ 250 260 దాకా ఉండింది. అండ్ బేబీ ఫుల్ సెప్సిస్లో ఉండింది. సెప్టిక్ షాక్లో ఉండడం వల్ల ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీగా బేబీని ఐసీయూలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది. అదే రోజు మనం లేట్ గుడ్ చేయకుండా అదే రోజు ఆపరేషన్ చేసి చీమంతా తీయడం జరిగింది. తర్వాత వీళ్ళు చిన్న తాండా నుంచి రావడం జరిగింది. నారాయణపురం దగ్గర చిన్న తాండా నుంచి రావడం జరిగింది. సో వాళ్ళ దగ్గర వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా ఇబ్బందికరమైన ఫైనాన్షియల్ స్టేటస్ ఉందని చెప్పేసి మనం ఈ 5-6 రోజులు మనం ఒక డబ్బులు ఏం తీసుకోకుండా వీళ్ళకి ట్రీట్మెంట్ చేశాము. సో 5 రోజుల తర్వాత పాప కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నాం పాపని. ఇలానే మనం మన దగ్గర ఉన్న న్యూనేటల్ ఐసీయూలో పురిటి పిల్లలకి తక్కువ ఖర్చుతో పేదవాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే మనం ముందుకెళ్తున్నాం. మా ఊరు నారాయణపురం, బండాత్మకూరు మండలం. మా పాపకు మక్కి దగ్గర గడ్డలేసింది. దానివల్ల జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి బాగా సీరియస్ అయింది. నంద్యాల అనిల్ హాస్పిటల్, చిన్నపిల్లల హాస్పిటల్ దగ్గరికి వచ్చినాము. సార్ గారికి మా పాపను చూపించినాము. సార్ గారు మా పాపను చూసి ఆపరేషన్ చేయాలన్నారు. దానికి 10 రోజులు మీరు ఇక్కడ అడ్మిట్ అవ్వాలన్నారు. సరే సార్ అని మేము అడ్మిట్ అయినాము. పరిస్థితులు సార్ గారికి చెప్పినాము. చెప్పిన తర్వాత సార్ గారు అర్థం చేసుకొని 10 రోజులు మా పాపకు ఉచితంగా ట్రీట్మెంట్ చేసినారు. దానివల్ల ఇప్పుడు మా పాప ఆరోగ్యంగా బాగుంది. సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
నంద్యాల ముస్లిం జేఏసీ తరపున స్థానిక క్రాంతిరేఖ గ్రంథాలయంలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్పై కార్యాచరణ ప్రణాళిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కన్వీనర్ అబ్దుల్లా మౌలానా, గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబులైస్, ఎస్ అబ్దుల్ సమద్ అధ్యక్షత వహించారు. సమావేశంలో సభ్యులు ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చించి ఈ ప్రక్రియ ద్వారా ముస్లిం మైనార్టీలు మరియు ఇతర వర్గాల ఓట్లు తొలగింపబడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, దీనిని వ్యతిరేకించాలని నిర్ణయించారు. సమావేశంలో ఏకగ్రీవంగా పలు తీర్మానాలు ఆమోదించారు. భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎన్నికల ఓటర్ పునర్విభజన సంబంధంగా సిస్టాన్ని మొదలుపెట్టింది. దాన్నే ఎస్ఐఆర్ సర్గా ప్రసిద్ధి చెందింది. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే ఈ ఎన్నికల రాకముందు ఇది ప్రక్రియ జరగడము సర్వసాధారణము. ఓటర్ లిస్టు సవరణ జరగడం సర్వసాధారణం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి దేశవ్యాప్తంగా ఓటర్ల సవరణ 8 సార్లు ఇంచుమించు జరిగింది. కానీ గత 12 అంటే 2002 నుంచి ఇంచుమించు 25 ఏళ్లుగా ఈ ప్రక్రియ నిలబడిపోయింది. అయితే ఇప్పుడు ఈ జరగడంలో దాన్ని స్వాగతిస్తాం. జరగాల్సిందే, చనిపోయిన ఓటర్లు తీసేయాల్సిందే, ఓటర్ల లిస్టులో నిజమైన ఓటర్స్ ఉండాల్సిందే, ఓటర్ లిస్టు మీద ఎన్నికలు జరగాల్సిందే, ఇవన్నీ మేము స్వాగతిస్తాం. అయితే ఈ ప్రక్రియ ఇటీవల భారతదేశంలో జరిగే పరిస్థితులు లక్షల ఓట్లు గల్లంత కావడము. వెస్ట్ బెంగాల్ చూడండి, తర్వాత రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అస్సాం లక్షల ఓట్లు గల్లంత అవుతున్నాయి. అది కూడా ఎక్కువ ఒక వర్గము, లేకుంటే ప్రతిపక్షాలవి, లేకుంటే పేదవారి అలాంటి ఓట్లు గల్లంత అవుతుంటే లక్షల ఓట్లు అవుతుంటే, ఇటీవల మనకు తెలుసు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి స్వయాన ఓటర్ను తీసేసిన చనిపోయినట్టు చూపించారని అంతమందిని తీసుకుపోయి సుప్రీంకోర్టు తలుపులు తడితే సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్కి వార్నింగ్ ఇచ్చి నోటీస్ ఇచ్చింది. ఈ భయానిక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఎన్నికల ప్రక్రియ, ఈ యొక్క ఓటర్స్ రివిజన్ ప్రక్రియ జరుగుతుంది. మేమైతే ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే, ఈ భయానక పరిస్థితి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కాపాడండి. అసలు ఈ ఎన్నికల ప్రక్రియ ఏదో అన్ని ఎప్పుడు జరిగినట్టు ఆ సవరణ, చనిపోయిన తొలగించడము, కొత్త వారిని యాడ్ చేసుకోవడము, దాంతో జరిగిపోతే ప్రశాంతంగా ఉంటుంది. కానీ గుర్తించి వందల ఓట్లు, వేల ఓట్లు తీసేస్తే దీనికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా మంది ఆ ప్రక్రియతో వెంట నడిచే వాళ్ళు లేరు. చాలా మంది పేదవారు, వాళ్ళ దగ్గర ఓటర్ లిస్ట్ ఉండవు. దాన్ని సరి ఇంతవరకు ఆ సర్ అంటే కూడా తెలియని చాలా మంది ప్రజలు ఉన్నారు. చాలా మంది డక్కు ఆడితే డెక్కాడినట్టు అది ఏదో వాళ్ళకు గడవడమే కష్టంగా ఉంది. అలాంటి వాళ్ళ ఓటర్స్ ఏమైతే చాలా మంది చిన్న చితక జీవితము, పేదవారు, వాళ్ళకందరికీ ఈ ప్రక్రియ తెలియదు. కాబట్టి ఫస్ట్ మా డిమాండ్ ఏమంటే, దయచేసి ఈ ప్రక్రియను చాలా సానుకూలంగా, చాలా ఎలాంటి ఓటర్లు గల్లంత కాకుండా, ఎలాంటి ఓటర్లు రద్దు కాకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఎవరైతే ఈ ఎన్నికలు రాబోతున్న దానికి సన్నద్ధం కావాల్సిన ప్రక్రియ గవర్నమెంట్ది కాబట్టి కేంద్ర ప్రభుత్వ మీద నెట్టేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. వాళ్ళు జరుపుతున్నారు కాబట్టి ఎన్నికల కమిషన్ మనం జరుపుదామనే పరిస్థితులు వస్తారు. కాకపోతే ఈ యొక్క ఎన్నికల దాంట్లో ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి అలర్ట్ అయ్యి, ఇప్పుడు మనకు సచివాలయం నుంచి బిఎల్ఓలు అని లోకల్గా ఈ ఎన్నికలు నమోదు చేసేవాళ్ళు వస్తారు. మనము 2002 ఓటర్ లిస్టు మనది కానీ, లేకుంటే మన తల్లిదండ్రులది కానీ, మన తాత తండ్రి ఇలాంటి ఈ ఓటర్ సంపాదిస్తే మనకు ఆ ఇండ్లలో అన్ని మొత్తం ఓటర్స్ వచ్చేస్తాయి. దాని గురించి మనం పెద్ద ఆందోళన పడనక్కర్లేదు. అలా కానప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలనేది గైడ్లైన్స్ ప్రకారం మనం నడుస్తాము. చాలా వరకు మన ఓట్లు రద్దు కావు. అయితే మనం నిర్లక్ష్యం చేసే పరిస్థితి కూడా లేదు. ఇది తప్పనిసరిగా 2002 ఉన్న ఓట్లు మనం సిద్ధంగా పెట్టాలి. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టుకొని
మనం ఓటర్లమే, ఈ భారతదేశ వాసులమే అని ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. ఆ ప్రక్రియ భాగమే నంద్యాల ముస్లిం జేఏసీ అందరినీ సమాయత్తం చేస్తూ మసీదులలో కూడా ప్రకటనలు చేస్తుంది. దీంట్లో ముఖ్యంగా యువకులు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు, పేదవారికి, ఆ పరిజ్ఞానం లేని వారికి సహకరించి, దాంట్లో ముస్లిమ్సే కాదు అందరు చాలా మంది ఉన్నారు, అందరినీ ఆదుకోవాలా. అందరూ మనం ఎవరైతే ఓట్లు గల్లంతో అయితే వాళ్ళందరూ మనం జాగృతమై ఈ ప్రక్రియలో అందరూ భాగస్వామ్యం కావాలని, ఇప్పటి నుంచి అలర్ట్ కావాలని కోరుకుంటున్నాం. అన్ని రాష్ట్రాల్లో లాగా మన రాష్ట్రంలో కూడా ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు అని సమాచారం అందుతూ ఉంది. ఇప్పటికే బిఎల్ఓలుగా ఉండే సచివాలయ సిబ్బంది వారి క్లస్టర్లో ఉండే ఇండ్లిళ్ళు తిరిగి ఎవరెవరు ఓటర్లు ఉన్నారో వాళ్ళు మ్యాపింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ సమస్య ఏమంటే, ఎవరైతే ఇల్లు మారకుండా అదే ఇంట్లో ఉంటూ వాళ్ళ తండ్రుల కాలం నుంచి లేకపోతే వాళ్ళ తండ్రుల కాలం నుంచి అదే ఇంట్లో ఉన్న వాళ్ళతో ప్రాబ్లం లేదు. వాళ్ళది 2002లో ఓటర్స్ లిస్ట్లో ఉంటే ఇప్పుడు వాళ్ళను మ్యాపింగ్ చేసుకుంటారు, వాళ్ళ ఓట్లు ఉన్నట్టుగా నమోదు చేసుకుంటారు. అలా కాకుండా వాళ్ళ పిల్లలు 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కొత్తగా నమోదవుతారు. అలా కాకుండా ఇప్పుడు చాంద్బాడ 2002లో చాంద్బాడలో నివసిస్తున్నారు, లేకుంటే ఫారూక్ నగర్లో నివసిస్తున్నారు, లేకపోతే నడిగడ్డ, మాల్దార్పేట ఇటువంటి స్లమ్ ఏరియాస్లో నివసించే వాళ్ళు, బీద వాళ్ళు, కూలీనాలి చేసుకునే వాళ్ళు ఇక్కడ రెంటల్స్ ఎక్కువైపోయి ఆ రెంట్లు కట్టుకోలేక వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి ఈరోజు నంద్యాల పరిస్థితి నందమూరి నగర్ లేకపోతే వైఎస్ఆర్ నగర్కు షిఫ్ట్ అయిపోయినారు. అటువంటి వాళ్ళ ఓట్లు ఇక్కడ నేమ్స్ ఉంటాయి కానీ వాళ్ళు ఉండరు. ఇళ్ళు కూడా కూల్చేసి ఆ కొట్టాలుగా ఉండేవి ఈరోజు బిల్డింగ్లు అయిపోయాయి. ఇటువంటి అప్పుడు బిఎల్ఓలు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ మ్యాప్ అయినవన్నీ చేసేసుకొని ఒక 70%, 45% వరకు చేసేసారు. ఇటువంటి వాటికి వాళ్ళకు కూడా ఏం చేయాలనో పాల్పోవడం లేదు. గవర్నమెంట్ నుంచి కూడా వాళ్లకు ఎటువంటి ఆర్డర్స్ లేవు అనే మాకు అర్థమవుతా ఉంది. సో మేము గవర్నమెంట్ నుంచి కోరేది ఏమంటే, ఇది ఒక స్మూత్గా ఒక్క ఓటు కూడా వెళ్లకుండా, ఎవరు కూడా నష్టపోకుండా ఈ ప్రక్రియను అధికారులు చేపట్టాల్సి ఉంది. అలా వెళ్ళిన బిఎల్ఓలకు ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో, ఎవరి దగ్గర అయితే డాక్యుమెంట్స్ అప్పటి ఓటర్ ఐడి కానీ ఇటువంటి ప్రూఫ్స్ లేని వాళ్ళు, కాకపోతే వేరే చోట వాళ్ళ నేమ్స్ ఉంటాయి, అటువంటి వాళ్లకు నష్టపోకుండా, వాళ్ళ ఓట్లు నష్టపోకుండా, వాళ్ళని డిలీషన్కు గురి చేయకుండా, వాళ్ళను సతాయించకుండా, అది జాతి, కులం, మతంకి అతీతంగా అందరి ఓట్లను కాపాడవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా చదువుకున్న వాళ్ళు ఈ మధ్య ఇంటింటికి కనీసము ఒకరైనా 10 ఇళ్లకు 4-5 మనకు ఇళ్ళల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఇంజనీర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఆ తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్ అందరూ ఉపయోగిస్తూ ఉన్నారు ఈ మధ్య పిల్లలు. అది గొప్ప విషయం ఏమీ కాదు. మనకు ఒకవేళ voters.eci.government.in అనేది కొడితే టోటల్ మన ముందు 2002 నాటి నంద్యాల కొడితే అవంతా ఓటర్స్ లిస్ట్ వస్తుంది. దాంతో కంపేర్ చేసి మన ఓటు ఉందా లేదా, మన ఇరుగు పొరుగు వాళ్ళవి ఉన్నాయా లేవా అలా చెక్ చేసి ఈ చదువుకున్న పిల్లలు, నిరక్షరాస్యులకు, చదువు రాని వాళ్లకు సహాయం చేయవలసిందిగా మేము మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాము. కాబట్టి ఒక్క ఓటు కూడా నష్టపోకుండా బీద వాళ్లకు సహాయం చేయండి, వాళ్ళ ఓటు హక్కును కాపాడండి అని మీడియా ద్వారా అందరినీ కోరుతున్నాం. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం చెన్నూరు మజర ఇసుకపల్లి గ్రామాన్ని
ప్రత్యేక పంచాయతీ చేయాలని నేడు గ్రామ పంచాయతీ అధికారిని ఆ గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారికి వినతి పత్రం అందజేశారు. అనేక సార్లు ఇసుకపల్లి గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీ చేయాలని కోరామని తెలిపారు. బైఫర్కేషన్ జీవోలో భాగంగా ప్రత్యేక పంచాయతీ చేయాలని ఉన్నతాధికారులు ప్రపోజల్ పంపారని ఇంతవరకు చేపట్టలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అయితే కొట్టాలపల్లి గ్రామంలో ఇసుకపల్లి గ్రామాన్ని చేర్చారని ఆ గ్రామ ప్రజలు ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదని తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్కు తెలిపియున్నారని చెప్పారు. కొట్టాలపల్లి గ్రామం నుండి ఇసుకపల్లి గ్రామాన్ని తొలగించి ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని వారు కోరారు. సిరివెల్ల మజారా ఇసుకపల్లె గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని గత 2 సంవత్సరాలుగా మేము జిల్లా, మండల, అదేవిధంగా చెన్నూరు పంచాయతీలో కూడా అర్జీల ద్వారా విన్నవించుకున్నాం. అయితే బైఫర్కేషన్లో భాగంగా గత నెలలో ఇక్కడ జిల్లా డిపిఓ ఆఫీసులో సపరేట్ పంచాయతీ ఏర్పాటు చేసేదానికి జీవో విడుదలైందని చెప్పి ఎంపీడీఓ గారు చెప్పడంతో మేము మళ్ళా అర్జీలు ఇచ్చి దాన్ని బైఫర్కేషన్లో చేయడానికి ఎంపీడీఓ గారు అక్కడి నుంచి ఇక్కడికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. కానీ ఇక్కడ డిపిఓ ఆఫీసులో సంబంధించి మా గ్రామం పక్కన ఉన్నటువంటి సిరివెల్ల పంచాయతీలోని కొట్టాలపల్లె విలేజ్ గ్రామాన్ని మా గ్రామ పంచాయతీలో కలపడానికి వీళ్ళు దానికి సంబంధించి ఊరికే దాంట్లో ప్రపోజల్లో కొట్టాలపల్లె గ్రామాన్ని కలపాలనే ఉద్దేశంతో పేరు మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన విలేజ్ రెవెన్యూ సంబంధించి సర్వే నెంబర్లు, ఆ విలేజ్ మ్యాప్లు, దానికి సంబంధించి జనాభా, విలేజ్కు సంబంధించి సమాచారం ఏది పెట్టకుండా, రెవల్యూషన్ లేకుండా, పంచాయతీ తీర్మానం లేకుండా ప్రపోజల్ పెట్టడంలో మా చెన్నూరు మజారా ఇసుకపల్లి గ్రామ పంచాయతీ అక్కడ స్టేట్లో మా కమిషనర్, పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్లో మా ఫైల్ నిలబడిపోవడం జరిగింది. ఇక్కడ డిపిఓ గారు మాకు తెలియకుండా మా గ్రామస్తులకు మేము వద్దని చెప్పినా కానీ కొట్టాలపల్లె గ్రామాన్ని చేర్చి ప్రపోజల్ పంపడం ద్వారా మా పంచాయతీ బైఫర్కేషన్లో బాగా ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేసే విషయం ఆగిపోయింది. కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఉన్నటువంటి డిపిఓ గారు కొట్టాలపల్లె చెన్నూరు సిరివెల్ల పంచాయతీలోని కొట్టాలపల్లె గ్రామాన్ని తీసివేసి సపరేట్గా ఇసుకపల్లె గ్రామాన్ని మాత్రమే పంచాయతీగా ఏర్పాటు చేసేదానికి ప్రతిపాదనలు పంపాలని మేము గ్రామస్తులుగా కోరుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు డిపిఓ ఆఫీస్ దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 3 రోజులుగా డిపిఓ మేడం గారి కోసం ఇక్కడ తిరుగుతూనే ఉన్నాం, కానీ మేడం గారు మాకు అందుబాటులోకి రాలేదు. కంపల్సరిగా ఈరోజే ఆ ఫైల్ను పరిశీలించి పంపించేదానికి ఇక్కడ ఉన్నటువంటి డిపిఓ కార్యాలయం వారు సహకరించి మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. కె భాస్కర్, సిపిఐ పార్టీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్. గతంలో చెన్నూరు మజరా అనే ఇసుకపల్లె గ్రామం ఉమ్మడిగానే ఉన్నది. ఇప్పుడు మాకు ప్రత్యేక గ్రామం కావాలని కోరుతున్నాము. మా గ్రామానికి ఎటువంటి అభివృద్ధి అనేది నిలబడిపోయింది కనుక మేము ఇసుకపల్లె గ్రామాన్ని సపరేట్ కావాలని కోరుకుంటున్నాము. ఇందులో ఏ ఊరు చేర్చడం వద్దని మా ఊరి యొక్క అందరి అభిప్రాయం. చెన్నూరులో నుంచి మేము విడిపోతున్నప్పుడు మళ్ళీ కొట్టాలపల్లెం కలుపుకోవాలనేది మాకు ఎవరికి ఇష్టం లేదు. అందుకనే ఈ నిరసన చేస్తున్నాము. మాకు సపరేట్ గ్రామం చేయాలని కోరుతున్నాము. నంద్యాల పట్టణం సాయిబాబా నగర్లోని షాహిన్షా వలి తిక్కస్వామి ఉరుసు మహోత్సవం సందర్భంగా నంద్యాల నూనెపల్లె గౌండ మరియు తాపీ మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గత 20 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నంద్యాల పట్టణంలో సాయిబాబా నగర్లో తిక్కస్వామి దర్గా ఈ ఉరుసు అనేది ఏ కులాలకు సంబంధం లేకుండా అన్ని కులాల వాళ్ళు ఇక్కడ తిక్కస్వామి దర్గా అక్కడికి రావడము, అక్కడ పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి. అయితే ఇది కులానికి సంబంధం లేదు. ఈ గతంలో ఇంకా పెద్ద ఎత్తులో తిక్కస్వామి ఉరుసు జరిగేది. తిక్కస్వామి ఉరుసు అంటే పల్లెటూరులో తిరునాళ్ళు అంటే జరుగుతారు, అట్లా బంధువులు పిలుచుకొని ఉరుసు జరిపే వాళ్ళు అందరి కుటుంబాలు. అట్లా ఈరోజు తిక్కస్వామి ఉరుసులో ఏ కులానికి సంబంధం లేకుండా, ఏ మతానికి సంబంధం లేకుండా అన్ని మతాల వాళ్ళు వచ్చి తిక్కస్వామి దర్గాకు వస్తారు. ఆ సందర్భంగా గవర్నర్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకంటే గ్రామాల నుంచి తిక్కస్వామి దర్గా అక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళు హోటల్స్లో తినడము ఖర్చుతో కూడుకున్న పని, తర్వాత దొరకవచ్చు దొరకకపోవచ్చు. అందుకని గవర్నర్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచితంగా అన్నదాన కార్యక్రమం పెట్టాము. మన తిక్కస్వామి ఉత్సవం సందర్భంగా నూనెపల్లె గౌండ తాపీ సంఘం తరపు నుంచి మేము ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయాలనుకున్నాము. గత 20 ఏళ్ళ నుంచి మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకంటే కులాలకు మతాలకు అతీతంగా మేము చేస్తున్నాం కాబట్టి ఎవరైనా అంగళ్ళకు వచ్చిన వాళ్ళు బీదా బిక్కి ఎవరన్నా టయానికి సమయానికి ఎండపొద్దున అన్నం లేకుండా అల్లాడకూడదు అని చెప్పి మేము ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం పెట్టాము అన్నభోజనము. కానీ
ప్రతి మా కమిటీ వాళ్ళు మొత్తం మా మేస్త్రులు మా బిల్డర్లు అందరూ కలిపి మాకు సహకరించి వాళ్ళ సహకారంతో శ్రీకారం చుట్టాము. గౌండా యూనియన్ తరపు నుంచి మన ఓబ్లేస్ సిన్ని సారు మా భాష అన్న అందరూ 20 ఏళ్ళ నుంచి కష్టపడి చేస్తున్నారు. ఎప్పుడు కూడా మా పార్టీ గౌండా యూనియన్ పార్టీ తరపు నుంచి ఎప్పుడు కూడా అన్నం పెట్టడానికి సిద్ధం ఉంటాము. పేద ప్రజల కోసము గౌండాల కోసము ఎప్పుడు చేయడానికి మన వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి అందరూ ఏ సంవత్సరం కనుక అన్నదానానికి ఎప్పుడు వెనకాడము, ఎప్పుడు ముందు ఉంటాము. మా గౌండా యూనియన్ తరపు నుంచి ముందు ఉంటే మేము సిన్ను సారు ఓబ్లేసు మా భాష మా గౌండా కర్పులు పేరు అందరి తరపున అందరం కలిసి ముందు ఉంటాము. ఈ భోజనం కార్యక్రమానికి ఎప్పుడు వెనకాడము. జై జగజ్జనని, జై జై జగజ్జనని భక్తాదులకు తెలియజేయడమేమనగా ప్రపంచంలోనే రెండవ మూర్తిగా వెలిసినటువంటి శ్రీ జగజ్జనని అమ్మవారి 17వ ప్రతిష్టా వార్షికోత్సవ వేడుకలు ఫిబ్రవరి నెల 23వ తేదీ సోమవారం నుంచి ఫిబ్రవరి నెల 27వ తేదీ శుక్రవారం వరకు 5 రోజులు చాలా కన్నుల విందుగా జరగదు. కావున భక్తాదులందరూ కూడా ఈ 5 రోజులు అమ్మవారి దర్శన కార్యక్రమంలో పాల్గొని ఆ తల్లి అపారమైన కృపా కటాక్ష వరాలను పొందాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా మొదటి రోజు ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అమ్మవారికి జరిగే అభిషేకానికి చిన్న కలశం చెంబుల్లో మంచి నీళ్లను, నదుల నీళ్లు కానీ సముద్రాల నీళ్లు కానీ ఇంకా మీ దగ్గర ఉంటే మానస సరోవరం, కైలాసగిరి, భాగీరథి గంగా, తుంగభద్ర, కృష్ణ, గోదావరి, కావేరి, యమున ఇలా నదుల నీళ్లను, సముద్రాల నీళ్లను అమ్మవారి అభిషేకానికి తీసుకొని రావచ్చును. సర్వజనులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పాల్గొనవచ్చును. రెండవ రోజు ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ జగజ్జనని అమ్మవారికి జరిగే మహాకుంభాభిషేకంలో ఆవు పాలను అమ్మవారి మహాకుంభాభిషేకానికి తీసుకొని రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. కావున ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అపారమైనటువంటి వరాలను పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. మూడవ రోజు ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం మీరు శ్రీ జగజ్జనని అమ్మవారి శాకంబరిదేవి అలంకారానికి గాను అన్ని రకాల పండ్లను దండల్లాగా కట్టుకొని తీసుకుని వచ్చి ఉదయం 10 గంటలకు జరిగే శ్రీ జగజ్జనని అమ్మవారి సహస్రనామ కుంకుమార్చనలో పాల్గొనవచ్చును. ఎవరైనా సరే, ఎంతమంది అయినా సరే ఈ కుంకుమార్చనలో పాల్గొనదలిచిన వాళ్ళు మీరు అమ్మవారి ప్రతిమ, డాలరు, కుంకుమ మీరే తీసుకుని రావాలి. పూజ అయిపోయిన తర్వాత మీ యొక్క వస్తువులు మీరు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి. ఇక 4వ రోజు ఫిబ్రవరి 26వ తేదీ గురువారం అమ్మవారికి శ్రీ జగజ్జనని అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకారం చేస్తారు. కావున ముందు రోజు నుండే అమ్మవారికి పలు రకాల కూరగాయల దండలను, ఆకుకూరల దండలను తీసుకొని వచ్చి ఇవ్వవలసిందిగా తెలియజేస్తున్నాం. అదే రోజు ఉదయం 26వ తేదీ ఉదయం 8 గంటలకు నవవరణ పూజా విధితో శ్రీచక్రార్చన జరుగును. ఈ శ్రీచక్రార్చన అన్ని పూజల్లోకెల్లా అత్యున్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి పుష్ప యాగం. ఈ యొక్క శ్రీచక్రార్చనలో ప్రతి ఒక్కరూ కుల, మత, ధనిక, పేద వర్గాలు భేదాలు ఏమీ లేకుండా ఎవరైనా సరే ఈ నవవరణ పూజా విధితో జరిగే శ్రీచక్రార్చనలో పాల్గొనవచ్చును. ఈ పూజకు ఉన్నటువంటి మహత్యం ఎలాంటి గొప్పది, దానికి ఉన్నటువంటి బలము ఏమైనంటే ఆ పూజను కల్లారా ఎవరైనా చూసినా, ఆ పూజలో చెప్పబడేటువంటి మంత్రాలు ఎవరైనా భక్తి శ్రద్ధలతో విన్నా వారికి తెలిసి కానీ తెలియక కానీ ఎలాంటి జబ్బులు, రోగాలు ఉన్నా కూడా అవన్నీ భస్మమై బూడిదై గాల్లో ధూళ్ళో దుమ్ము కొట్టుకొని పోతాయనేటతో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి సర్వజనులందరూ మనకు లభించినటువంటి ఈ మహాకార్యక్రమంలో తప్పకుండా పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం. అదే రోజు మరుసటి రోజు ఈ ఫిబ్రవరి నెల 27వ తేదీ శుక్రవారం శ్రీ జగజ్జనని అమ్మవారు పుట్టినరోజు వేడుకలు. అంటే పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు ఆ శ్రీ జగజ్జనని అమ్మవారు అమ్మలగన్న అమ్మ, ఆ వేయిగల్ల తల్లి
మాతలకే మాత శ్రీ జగజ్జనని అమ్మవారు ఆ దివి నుంచి అంటే ఆ స్వర్గం నుంచి కిందికి దిగి వచ్చి మన నంద్యాల దివ్యక్షేత్రంలో కొలువు తీరినటువంటి మహాపుణ్య దినం కావున అమ్మవారికి ప్రతి ఒక్కరూ కూడా పూలదండలతో స్వాగతం చెప్పండి. ముఖ్యంగా ఈ 5 రోజులు కూడా మీరు జగజ్జనని అమ్మవారికి మంచి పసుపు కుంకుమ ఆవు నెయ్యి మంచి గాజులు జాకెటు వస్త్రాలు మీరు తీసుకొని వచ్చి ఇవ్వవచ్చును. ఇవ్వాలి ఇవ్వకూడదు అనేటువంటిది ఎలాంటి నిర్బంధం ఏమీ ఉండదు. అలా తీసుకొని వస్తే ఇస్తే గనక మంచిదని చెప్తున్నాం. ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటి కండిషన్ అయితే ఏం లేదు. ఈ 5 రోజులలో సర్వజనులందరూ భక్తులు అందరూ కూడా మొదటి 2 రోజులు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు గండా దీపాలు ఎవరి ఇళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తీసుకొని రావచ్చు. 3వ రోజు 4వ రోజు 5వ రోజు అయితే ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అమ్మవారికి గండా దీపాలు తీసుకొని రావచ్చు. ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది తీసుకురావచ్చును, 2 ముగ్గురు ఉంటే 2 ముగ్గురు తీసుకురావచ్చు, లేదంటే ఇంటి తరపున ఒకరైనా తీసుకొని రావచ్చు. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా ధర్మానుసారంగా పూర్వాచార సనాతన ధర్మం ప్రకారం జరుగుతుంది. కావున ముఖ్యంగా ఈ జగజ్జనని దేవాలయంలో రికమెండేషన్లు ప్రత్యేకమైనటువంటి దర్శనాలు ఏవి ఉండవు. ప్రతి ఒక్కరూ కూడా సర్వజనులందరూ కూడా సర్వదర్శనంలో మాత్రమే పాల్గొని అమ్మను దర్శించుకొని అనంతమైనటువంటి పుణ్య ఫలితాలను పొందాల్సిందిగా తెలియజేస్తున్నాం. సర్వదర్శనంలో అమ్మను దర్శనం చేసుకుంటే 3 దేవతలను దర్శించుకున్నంతటి పుణ్యమే కాకుండా 108 మహాపుణ్యక్షేత్రాల జీవనదుల్లో స్నానం చేసి అమ్మను దర్శించుకున్నంత ఫలితం కలుగును. కావున ఏ దేవాలయానికి ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా భగవంతుడిని ఆ అమ్మవారి మూర్తులను దేవతా రూపంలోను మీరు సర్వదర్శనంలో మాత్రమే దర్శనం చేసుకునవచ్చును. ఇట్లు ఈ దేవాలయంలో అందరూ సమానమే, అందరూ బాగుండాలి, అందరూ ఆహ్వానితులే. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రతి మహిళ పారిశ్రామికవేత్త కావాలన్న ఉద్దేశంతో మెప్మా ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా పరిధిలోని 6 మున్సిపాలిటీల్లో ఫుడ్ ప్రాసెస్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు మెప్మా జిల్లా అధికారి వెంకటదాస్ పేర్కొన్నారు. ఈ మేరకు వాటి వివరాలను వెల్లడించారు మెప్మా అధికారి. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు ఫుడ్ ప్రాసెస్ యూనిట్ సంబంధించి మన జిల్లాలో మనకు మెప్మా సైడ్ నుంచి ఈ యొక్క ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ పెట్టవలసిందిగా జిల్లా కలెక్టర్ మేడం గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దాంట్లో మన నంద్యాల యుఎల్బితో కలిపి అంటే నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బేతంచెల్ల, డోను, నందికొట్కూరు మొత్తం 6 మున్సిపాలిటీకి సంబంధించి మనం ఏవైతే ఉన్నాయో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ సంబంధించి ఖచ్చితంగా మనం యూనిట్స్ కానీ చిన్న యూనిట్స్ అయినా కూడా వీటిని ఏర్పాటు చేస్తే ఈ చిన్న యూనిట్స్ భవిష్యత్తులో పెద్ద యూనిట్స్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ ఆళ్లగడ్డ మనం టోటల్గా అన్ని యూఎల్బీలకు సంబంధించి 70 టార్గెట్గా ఇచ్చాం. ఈ టార్గెట్లో మనం అచీవ్ కావాల్సినటువంటి అన్ని కూడా అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఏదైతే యూనిట్లు పెట్టుకుంటామని చెప్పి మనకు ఈ చిన్న యూనిట్లు వాళ్ళు మన దగ్గరికి వస్తారో తక్కువ పెట్టుబడితో ఈ యూనిట్ మన దగ్గరికి వస్తుంది ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి. కాబట్టి ఈ ఫుడ్ ప్రాసెస్ సంబంధించి మనకు మేజర్గా ఆళ్లగడ్డకు 10 ఇచ్చాం, అదేవిధంగా ఆత్మకూరుకు 5 ఇచ్చాం, బేతంచెల్లకు 5 ఇచ్చాం, డోన్కు 15 ఇచ్చాం పెద్ద మున్సిపాలిటీ కాబట్టి, నందికొట్కూరుకు 15 ఇచ్చాం, బట్ నంద్యాలకు 20 ఇచ్చాం. ఈ టార్గెట్స్ వీరికి ఇవ్వడం జరిగింది. వీరంతా కూడా ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి చిన్న యూనిట్స్ పెట్టుకుని ఆ యూనిట్స్ ద్వారా పబ్లిక్ లో మంచి ఫోకస్ గా వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మా ఆర్పీలు అందరినీ కూడా ఇన్వాల్వ్ అవ్వమని చెప్పాం. ఇప్పుడే దీని మీద టీసీ కూడా జరిగింది, టీసీలో కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ గా ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఈ యొక్క చిన్న చిన్న యూనిట్స్ అయితే ఉన్నాయో ఆ యూనిట్స్ అన్నిటి కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా క్లియర్ గా ఆదేశాలు అన్ని యూఎల్బీలు కూడా ఇస్తున్నాం. దీనికి సంబంధించి సిఎంఎంలు అయితేమి, సిఓలు అయితేమి, ఆర్పీలు అయితేమి ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. చిన్న మోడల్ ఒకటి చెప్తాను. ఇటీవల కాలం మా మెప్మా సంబంధించినటువంటి ఒక ఆర్పీ గారు చిన్న బాక్స్ తయారు చేశారు. ఆ బాక్స్లో ఏముందో అనుకున్నాం మేము. అది కాస్ట్ వచ్చి 150 రూపీస్. అది మనం దాన్ని ఓపెన్ చేసి చూస్తే మనం పులిహోర తయారు చేసినటువంటి మనము చింతపండుతో తయారు చేసినటువంటి అటువంటి ఐటెం దాన్ని తయారు చేసి పెట్టారు. చాలా ఈజీ ప్రాసెస్ అది. ఎట్లా అంటే మనం అన్నం కానీ వేడిగా కానీ తయారు చేసుకున్న తర్వాత దాంట్లో కొంత ఈ ఐటెం వేసి చేయగలిగితే పులిహోర తయారవుతూ ఉంది. చూసారా, 150 రూపాయలతో చేసినటువంటి ఆ బాక్స్తో మన ఇంట్లో టక్కాని 10 నిమిషాలు అన్నం ఒకటి వేడిగా చేసుకోగలిగితే టక్కని పులిహోర తయారైపోతుంది దాంట్లో. ఇటువంటి దాంతో మనం మన మహిళలు చాలా మంది ప్రయాక్టివ్గా చేయాలి. అట్లే సాయంత్రం పూట
మసాలా మరమరాలు కూడా ప్యాకెట్స్ వస్తున్నాయి, చిన్న యూనిట్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా రెడ్ అటుకులు ఇవి కూడా వస్తున్నాయి. అట్లే ఇవి రకరకాల ఐటమ్స్ వస్తూ ఉన్నాయి, దాంట్లో చేసుకోవాలనుకుంటే మీరు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఈ ఐటమ్స్ అన్నింటి కూడా చేసి మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే మెప్మా కూడా ఎప్పుడు బ్యాంకు లింకేజీలు, లోన్ లింకేజీలు, రుణాలు ఇచ్చేటువంటి సంస్థ కాకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆరోగ్యకరమైనటువంటి శుచిశుభ్రతమైనటువంటి పదార్థాలు కూడా ప్రజలకు తీసుకొచ్చి మన ఇంట్లో మన మెప్మా చేసిన సంస్థలు ఏ విధంగా మన ముద్ర ఇది ఏమి వచ్చింది ఈ బాక్స్ అంటే మెప్మా వాళ్ళు ఇచ్చారు ఈ బాక్స్ అనేటువంటి ప్రతి కుటుంబం చెప్పుకునే విధంగా తయారు చేయాలని ప్రతి ఆర్పీని కోరుతున్నానండి. ప్రతి ఆర్పీ ద్వారా ఈ యొక్క నంద్యాల పట్టణంలో జిల్లా కలెక్టర్ గారు దీన్ని ప్రత్యేకంగా మాకు సహకరిస్తున్నారు. మేడం గారు దగ్గరుండి ఈ కార్యక్రమాలు చేయమని మాకు తెలియజేస్తున్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారిని ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మనం ఈ కార్యక్రమాలన్నీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మున్సిపల్ కమిషనర్స్ కూడా వారికి ఉన్న బిజీలో కూడా కొద్దిగా మా మెప్మా సైడ్ నుంచి జోక్యపరచుకొని మన ఏఎల్బీలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఆర్పీలతో సహకరించి చేయించవలసిగా కోరుతున్నాను. కాబట్టి ఫుడ్ ఇండస్ట్రీ సంబంధించి మనకు అన్ని టార్గెట్స్ కూడా ఫిల్ చేయవలసిందిగా ఆశిస్తున్నాను. ఒంటరి మహిళగా నిలబడిపోయినటువంటి మహిళకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తూ ఉంది ఈ యొక్క ఎక్కార్డ్స్ ద్వారా. అదేవిధంగా దీనిలో మొట్టమొదటిసారిగా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. అంతేకాదు 35,000 రూపాయలకు సంబంధించినటువంటి ఎగ్గు సంబంధించిన మెటీరియల్ కూడా వాళ్ళే గవర్నమెంటే సప్లై చేస్తుంది. ఈ నెక్ సంస్థ ఎగ్స్ అన్ని కూడా వాళ్ళే సప్లై చేస్తారు. అదేవిధంగా 15,000 రూపాయలకు సంబంధించిన మెటీరియల్ కూడా వారు ఉచితంగా ఇస్తారు. ఒక చిన్న కంటైనర్ కూడా ఇస్తారు ఈ ఎగ్స్ సంబంధించిన అమ్ముకోవడానికి చేసుకోవడానికి. అయితే మా టోటల్గా బాగా పబ్లిక్ ఉన్నటువంటి ప్లేస్లో ఎక్కువ షేర్ అయ్యేటువంటి ప్లేస్లో మనకు ఖచ్చితంగా కావాలి. అందుకే మున్సిపల్ కమిషనర్స్తో నేను కోఆర్డినేట్ అవుతున్నాను. ఖచ్చితంగా మా పొదుపు మహిళలకు మంచిగా వచ్చేటువంటి చిన్న వ్యాపారమైనా కానీ వాళ్ళు తొందరగా కోలుకోవడానికి ఆర్థిక స్వలంబనలో ఇది ఒక చక్కగా ఉపయోగపడే ఉద్దేశంతో ప్రతి కమిషనర్ గారికి కూడా నేను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నానండి. దయచేసి మేము మున్సిపల్ ఏరియాల్లో ఈ ఎగ్ కార్ట్ అనేటువంటిది మహిళలకు కానీ ఎస్ఎస్సీ మహిళలకు కానీ పెట్టిస్తే వారు జీవితంలో ఒక ఆర్థిక స్వావలంబనం చేసుకోవడానికి, ఎవరి మీద ఆధారపడకుండా వారి కుటుంబాన్ని మెల్లగా నడుపుకోవడానికి, వాళ్ళ పిల్లల్ని కూడా చదువు సంధ్యలు నేర్పించుకోవడానికి, అదేవిధంగా వ్యక్తిగత ఆరోగ్యము లక్ష్యము ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఆశించారో ప్రతి కుటుంబంలో కూడా ఒక కుటుంబంలో ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్త అయి ఆమె 2-3 జీతాలు ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్థాయికి ఎదగాలనేటువంటిదే ఒక ఉద్దేశం. కాబట్టి సీఎం గారి ఉద్దేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారి దృష్టికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ ఆధ్వర్యంలోనే కార్యక్రమాన్ని ఎక్కార్డు కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని, దీనికి అందరూ సహకరించవాలని ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా దీన్ని బహు ప్రచారం చేయాలని ప్రత్యేకంగా కోరుతున్నారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం జాతీయ రహదారి NH40పై గత కొంతకాలంగా జాతీయ రహదారులపై ప్రైవేట్ బస్సులు దగ్ధం కావడం, యాక్సిడెంట్లకు గురి కావడం చూస్తూనే ఉన్నాం. వరుస ప్రమాదాలతో బెంబేలెత్తుతున్న ప్రయాణికులు. తిరుపతి నుండి హైదరాబాద్కు 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న కావేరి NL01B 3158 ప్రైవేట్ బస్సు సిరివెల్ల సమీపాన ఈ బస్సు పలుమార్లు రహదారిపై అదుపు తప్పుతూ వెళ్లడం గమనించిన ప్యాసింజర్లు డ్రైవర్ను బస్సును ఆపమని హెచ్చరించినా ఆపకుండా వెళుతుండడంతో బస్సులోని ప్రయాణికులు 100కు ఫోన్ చేసి తెలుపడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిక్కస్వామి ఉరుసు మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. మానవతా దృక్పథంతో గిరిజన తాండాకు చెందిన చిన్నారికి వైద్యం అందించి ప్రాణం పోసిన డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి. షాహీన్ షా వలి తిక్కస్వామి ఉరుసు సందర్భంగా నూనెపల్లె గౌండ మరియు తాపీ మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో అన్నదానం. చెన్నూరు మజరా ఇసుకపల్లి గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీ చేయాలని కోరుతున్న గ్రామ ప్రజలు. ఈ నెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు శ్రీ జగజ్జనని 17వ వార్షికోత్సవం.
పొదుపు మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్న జిల్లా మెప్మా అధికారి వెంకటదాస్. నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై కార్యాచరణ సమావేశం. అప్రమత్తమైన ప్రయాణికులు, తప్పిన రోడ్డు ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.